అనంతపురం జిల్లా కరువు జిల్లా ఈ జిల్లాని అభివృద్ధి కోసం పాటుపడినటువంటి ఆర్టీటీ సంస్థకు ఎఫ్సిఆర్ఏని రెన్యువల్ చేయకుండా కేంద్ర ప్రభుత్వం మరి నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా ఇవాళ అనంతపురం జిల్లాలో మరి వామపక్ష పార్టీలు ఎస్సీ ఎస్టీ బీసీ అన్ని రాజకీయ పార్టీలు ఉద్యమానికి కార్యాచరణ రూపొందించాయి. ముఖ్యంగా ఒకటి కేంద్ర ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. అనంతపురం జిల్లా లాంటి కరువు జిల్లాలో ఏ ప్రభుత్వాలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చూసాం, మరి తెలుగుదేశం ప్రభుత్వాన్ని చూసాం, మరి అదేవిధంగా మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వాన్ని కూడా చూసాం. ఏ ప్రభుత్వం కూడా ఈ జిల్లాని ఉద్ధరించిన పాపానలే పోలేదు. ఈ జిల్లాని ఉద్ధరించిందన్నా, ఈ జిల్లాలో అభివృద్ధి జరిగిందన్నా, ఈ జిల్లాలో వెనకబడినటువంటి వర్గాలు ఎస్సీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, బీసీలు కావచ్చు, తదితర కులాలు ఇవాళ విద్యలో కావచ్చు, క్రీడలో కావచ్చు, మరి ప్రధానంగా ఇల్లు లేనటువంటి నిరుపేదలకు ఇల్లు కట్టించిందన్నా, రైతులకు మరి వాళ్ళ కుంటలు తోవిందన్నా, చెరువులు తోవిందన్నా, వాళ్ళ రైతులకు సంబంధించినటువంటి అన్ని రకాల పరికరాలను అందించి వ్యవసాయానికి తోడ్పాటు అందించిందన్నా, మరి ప్రధానంగా వైద్యం అనేది ఈ జిల్లాలో అందరికి కూడా మరి ఉచితంగా వైద్యం అందించిందన్నా దమ్మున్నటువంటి సంస్థ ఆర్టీటీ. గర్వంగా చెప్తా ఉన్నాం. అలాంటి ఆర్టీటీకి ఎఫ్సిఆర్ఏ నిధులు మరి కేటాయించకుండా, దాన్ని రెన్యువల్ చేయకుండా ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఆటలాడుతూ ఉన్నది. అనంతపురం జిల్లా ఉద్యమాల జిల్లా. ఈ జిల్లాని నుంచి హెచ్చరిస్తా ఉన్నాం కేంద్ర ప్రభుత్వానికి. ఆర్టీటీకి వెంటనే రెన్యువల్ చేయకపోతే మాత్రం ఈ జిల్లా ప్రజలు తిరగబడతారు. 14 మంది కూటమి శాసనసభ్యులు గెలిపించారు, 2 ఎంపీ పార్లమెంట్ సభ్యులు గెలిపించారు. రానున్న ఎన్నికల్లో ఈ కూటమి ప్రభుత్వానికి బొందే పెడతారు, గోరి కడతారు, సమాధి కడతారని చెప్పేసి వెంటనే ఆర్టీటీకి రెన్యువల్ చేయకపోతే మొత్తం తిరుగుబాటు మొదలవుతుందని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. భరించలేక మరి వాటి నుంచి వాటికి తగిన బుద్ధి చెప్పే విధంగా ఉద్యమించాలని చెప్పేసి ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. మరి నారా చంద్రబాబు నాయుడు గారు మిత్రుడు నారా లోకేష్ గారు కళ్యాణ్ దుర్గంకు వచ్చి ఆర్టీటీ ఇక్కడే ఉంటుంది, ఆర్టీటీ సేవలు వీటి కొనసాగుతాయని చెప్పేసి మాకు అబద్ధపు మాటలు చెప్పి అమరావతికి వెళ్ళిపోవడం జరిగింది. మరి అదే క్రమంలో బీజేపీ మంత్రి అయినటువంటి సంజయ్ కుమార్ గారు ఇంతవరకు ఆర్టీటీ గురించి ఏ ఒక్క మాట మాట్లాడిన సందర్భం లేదు. మరి కేంద్రంలో అమిత్ షా గారు, నరేంద్ర మోడీ గారు దీనిపైన ఆచితూచిగా వ్యవహరించడం అనేది కూడా మరింత దారుణం. మరి ముఖ్యమంత్రి గారు కూడా దీని పట్ల మాట్లాడటంలో నాకెందుకు అనుకుంటున్నాడో లేకుంటే కేంద్ర ప్రభుత్వానికి భయపడుతున్నాడో అర్థం కాలేదు. కానీ ఆర్టీటీ గురించి మాట్లాడిన సందర్భాలు ఎక్కడే కనిపించడం లేదు. మరి ఈ జిల్లాలో 14 మంది ఎమ్మెల్యేలు ఉంటున్నారు, మరి అలాగే 2 మంత్రులు ఉంటున్నారు. మరి వీళ్ళందరూ కూడా ఆర్టీటీ గురించి మాట్లాడలేదు. గతంలో వేలాది మంది అనంతపురం నగరాన్ని చుట్టముట్టి ఆర్టీటీ కోసం ఆందోళన చేసిన రోజు మాత్రం అసెంబ్లీలో కొంతమంది ఎమ్మెల్యేలు కంటి తుడుపు చర్యగా వాళ్ళ తెలుగుదేశం పార్టీ అధిష్టానం సూచన మేరకు మాట్లాడినట్లు అర్థమవుతుంది తప్ప వాళ్ళకి ఆర్టీటీ పట్ల ఏమాత్రం చిత్తు లేదనేది కూడా బహిరంగ రహస్యం. ఇప్పటికైనా రాష్ట్రంలో తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీలు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఒప్పించి ఆర్టీటీ ఎఫ్సిఆర్ఏ రెన్యువల్ చేయించకపోతే మాత్రం ఈ ఉద్యమం చాలా చిన్నది, ఇది మొదటిది. రేపటి రోజు నుంచి దశల వారీగా ఉద్యమాలకు కార్యాచరణ దాలుస్తాం. జాతీయ రహదారుల నిర్బంధం కానీ, రైలు లోపాలు కానీ, స్వచ్ఛందపు అరెస్టులు కానీ, అవసరమైతే ఈ జిల్లాలో ఉన్నటువంటి 2 ఎంపీల ఇళ్లను కూడా ముట్టడించడానికి వెనకడుగు వేయాం. మరి అలాగే ఇప్పటికే ఆర్టీటీ హాస్పిటల్ కూడా కళ్యాణ్ దుర్గము, అనేక లాంటి ప్రాంతాల్లో మూసివేతకు గురవుతున్నాయి. అవేగిన మూసివేస్తే మాత్రం ఈ కూటమి ప్రభుత్వానికి సంబంధించిన నాయకుల రోడ్ల మీద తిరగనీయమని చెప్పేసి ఆర్టీటీ అఖిలపక్ష